సీఎం జగన్ పై రాయిదాడి ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో సెన్సేషన్ ఇది. అధికార విపక్షాల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం జరుగుతోంది. పొలిటికల్ టెన్షన్ పెంచుతోంది. ఈ హై ప్రొఫైల్ వీఐపీ కేసులో పోలీసులు ఒక యువకుడిని అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ సీఎం జగన్ హత్యకు ప్లాన్ చేశారా, లేక పొలిటికల్గా అలజడి సృష్టించే ఉద్దేశమా? అసలు కుట్రలో ఉన్నవారి సంఖ్య ఎంత? వేముల సతీష్ కుమార్ అలియాస్ సత్తి సీఎంపై రాయి విసిరాడని చెబుతున్న యువకుడు. ఈ కేసులో అతను A1. అతను ఇప్పటి వరకు అనుకున్నట్టు మైనర్ కాదు. అతడి వయసు 19 సంవత్సరాలు. ఇది కొత్త విషయం. అండ్ ఇప్పటి వరకు అంతా అనుకున్నట్టు ఇది ఆకతాయిల పని కాదు. సీఎం జగన్ను మట్టుబెట్టేందుకు పక్కా ప్లాన్ ప్రకారం ఓ వ్యక్తి సతీష్తో డీల్ కుదుర్చుకున్నాడు. ఇది రిమాండ్ రిపోర్ట్ చెబుతున్న సారాంశం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఏ రోజైతే దాడి చేశాడో ఆ రోజే నిందితుడు బర్త్డే. ఆ రోజుతోనే అతని మైనారిటీ తీరిపోయింది. సో మేజర్గానే అరెస్ట్ చూపించారు పోలీసులు. సీఎం జగన్పై దాడి అనేది అప్పటికప్పుడు అనుకోకుండా జరిగింది కాదు. ఓ వ్యక్తి, అంటే ఈ కేసులో A2గా ఉన్నాడు అతను చెబితేనే సతీ సీఎం జగన్పై రాయితో దాడి చేశాడు. ఈ నెల 13న మేమంతా సిద్ధం రోడ్ ర్యాలీలో విజయవాడ సింగ్నగర్లోని వివేకానంద్ స్కూల్ వద్దకు రాగానే ఓ షార్ప్ రాయితో సీఎంను చంపే ఉద్దేశంతో సెన్సిటివ్ పార్ట్ అయిన తలపై అటాక్ చేశాడు. అంతేకాదు, సత్తి ముందుగానే రాయిని తీసుకొచ్చాడు. షార్ప్గా ఉన్న సిమెంట్ కాంక్రీట్ స్టోన్ను వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు. సీఎం స్కూల్ వద్దకు రాగానే జేబులో నుంచి రాయిని తీసి విసిరాడు. అని లక్కీగా జగన్మోహన్ రెడ్డి స్వల్ప గాయంతో బయటపడ్డాడు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది కాబట్టి 15 రోజుల పాటు నిందితుడిని కస్టడీకి ఇవ్వండి. ఇది పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన కీలక అంశాలు. కాల్ డేటా, సీసీ ఫుటేజ్లోనూ స్పాట్లో నిందితుడి కదలికలు గుర్తించాం. తమకు వచ్చిన సమాచారంతో అన్ని ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేశామంటున్నారు పోలీసులు. A2 ప్రోద్బలంతో దాడి జరిగినట్టుగా గుర్తించామని, ప్లాన్ ప్రకారమే సమయం చూసి పదునైన రాయితో జగన్పై దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ కేసులో A2 ఎవరు? నిందితుడికి జగన్పై దాడి చేయమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఇన్ని విషయాలు చెప్పిన నిందితుడు అతని పేరు చెప్పలేదా, లేక చెప్పినా కావాలని రిమాండ్ రిపోర్ట్లో అతని పేరును మెన్షన్ చేయలేదా? పోలీసుల వర్షన్ ఇలా ఉంటే సతీష్ తరపు న్యాయవాదుల వర్షన్ మరోలా ఉంది. ఇది పూర్తిగా ఫాల్స్ కేసు అని వాదిస్తున్నారు వారు. సతీష్కు జగన్కు సంబంధం ఏంటి? ఏవైనా పాత కక్షలున్నాయా? కావాలని ఈ కేసులో ఇరికిస్తున్నారు అంటున్నారు వారు. సతీష్కు జగన్కు ఏంటి సంబంధం? ఏమైనా పాత కక్షలున్నాయా? కాదు, కావాలని ఈ కేసులో ఇరికిస్తున్నారు అంటున్నారు వారు. ఒక ఫాల్స్ నెరేటివ్, ఒక ఫాల్స్ స్టోరీ కట్టేసి, ఒక బుర్రా కథ అతని మీద నెట్టేసి అక్యూజ్గా చూపించేసి, ఒక ఇన్నోసెంట్ బాయ్, ఒక బలిహీన వర్గానికి చెందిన ఒక 18 ఇయర్స్ బాయ్ని ఈ కేసులో ముద్దాయి చేసి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ టాక్టిక్స్ కింద లబ్ధి పొందాలనే విధానంలో ఉన్నారని అదే మనం కోర్టుకి చెప్పాము. ఇది ఈవెన్ దో పీపీ ఎవరు ఉన్నారో ఇది అతని రిమాండ్ రిటర్న్కి ఆయన మండిపడితే కూడా మనం చెప్పాము, జగన్మోహన్ రెడ్డి అతనికి అసలు సంబంధం ఏముంది చెప్పండి. ఆయన చెప్పిన కేసులాస్లో కూడా ఎనిమిటీ ఉన్న కేసులాస్ ఉన్నాయి. అంటే వాళ్ళకి గొడవలు ఉన్నాయి, ఆస్తి గొడవలు ఉన్నాయి, వాళ్ళకి ఏమంటే ఫైటింగ్ గొడవలు ఉన్నాయి, వాళ్ళకి బాడీ ఇంజురీస్ అవి ఉన్నాయి. కానీ ఈ కేసులో ఈ బాబుకి అసలు ఏది క్రిమినల్ రికార్డు లేదు. ఒక పూర్ అబ్బాయి, ఒక ఇన్నోసెంట్ అబ్బాయి మీద జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కేసుని నెట్టేసి లబ్ధి పొందారని అదే మనం కోర్టుకి ఇన్లైట్ చేశాము. నిందితుల తల్లిదండ్రుల వర్షన్ మాత్రం మొదటి నుంచి మరోలా ఉంది. తమ బిడ్డలు పూర్తి అమాయకులనేది వారు చెబుతున్న మాట. అందరి వాదనలు విన్న తర్వాత మళ్ళీ సేమ్ మరో కేసు గుర్తొస్తుంది. అదే కోడికత్తి కేసు. సేమ్ అప్పుడు కూడా ఇలానే హడావిడి నడిచింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు, కోర్టులో హాజరుపరిచారు. కానీ కేసును మాత్రం 5 ఏళ్లైనా ప్రూవ్ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ అలాంటి సీనే కనిపిస్తోంది. మరి ఈసారైనా నిందితుడి అసలు మోటివ్ ఏంటి అని ప్రూవ్ చేస్తారా, లేదా ఎప్పట్లాగే ఎన్నికలు ముగియగానే మర్చిపోతారా అనేది తేలాల్సి ఉంది.